ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభమవుతుంది. మొత్తం 20 జట్లు పాల్గొని ఈ మెగా టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది. భారత్ శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ వరల్డ్ కప్ ఈ రోజు ఏకంగా 3 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్, రెండవ మ్యాచ్ స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్, ఇక మూడో మ్యాచ్ వాంఖేడే వేదికగా భారత్ అమెరికా మధ్య జరగనుంది. ఇక ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం అటు అమెరికా ఇటు టీమిండియా సిద్ధమైపోయింది. భారత బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా కనిపిస్తుంది. టీ20 వరల్డ్ కప్ ఏ జట్టుకు లేనంతగా అద్భుత ఫామ్ తో దూసుకుపోతుంది టీమిండియా. దీంతో పిల్ల జట్టు అయిన యుఎస్ఏ ఏ మాత్రం రాణిస్తుందో చూడాలి. ఒకవేళ తొలుత బ్యాటింగ్ చేస్తే మాత్రం టీమిండియా 300 స్కోర్ ను నమోదు చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే విషయంపై మ్యాచ్ కు ముందు అమెరికా కెప్టెన్ మోనాక్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోని అతిపెద్ద జట్టుతో మేము ఈ రోజు తలపడబోతున్నాం. గెలిచేందుకు అన్ని విధాలుగా సాయశక్తులుగా కృషి చేస్తామని, అయితే టీమిండియా లాంటి జట్టుపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. టాప్ ఆర్డర్ వికెట్లు తీస్తే అది కాస్త మా జట్టుపై తగ్గిపోయే అవకాశం ఉందని మోనాక్ పటేల్ అన్నాడు. టీ20 వరల్డ్ కప్ లో టైటిల్ పోరులో ఫేవరెట్ కాకపోయినా భారత్ లాంటి జట్టుపై మేము ఈ రోజు తలపడుతుండడం అదొక అనుభూతి అంటూ అమెరికా కెప్టెన్ పటేల్ పేర్కొన్నాడు. గెలుపు అటుంచితే గట్టిగా టీమిండియాకు పోటీ ఇస్తామనే నమ్మకం అయితే ఉందని మోనాక్ పటేల్ చెప్పుకొచ్చాడు. కాగా యుఎస్ఏ కెప్టెన్ గా ఉన్న మోనాక్ పటేల్ భారత సంతతికి చెందిన వ్యక్తి. ఆ జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు భారత మూలాలు కలిగిన ప్లేయర్లు.